రైట్. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అందరు చెప్పే విషయాలు ఎందుకంటా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంది కాబట్టి వింటా ఉన్నాం. కేటీఆర్ లాగానో, కేసీఆర్ లాగానో, సంజయ్ లాగానో డిక్టేటర్షిప్ ఉండదు మా పార్టీలో. ఏ నిర్ణయమైనా సమిష్టిగా చేస్తాం, ఆ అలవాటు ఉంది మాకు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతూ ఉంటే మాట్లాడరు. 10 ఏళ్ళు 60,000 ఉద్యోగాలు ఇవ్వాలని పరిస్థితి కేటీఆర్ది అయితే, కేసీఆర్ది అయితే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కసారి కితాబ్ ఇవ్వండి దానికి. ఉచితంగా మహిళా బస్సు అనేది చరిత్రాత్మక నిర్ణయం. సన్న బియ్యాలు కేంద్రం మోడీ ఫోటో పెట్టుకోవాలంటాడు సంజయ్. రేపటి నుంచి మీరు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి. సన్న బియ్యాలు ఇవ్వడం అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయండి. ఎవరొద్దంటున్నారు? సన్న బియ్యాల కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో పెట్టండి. కనీసం మీ అధికారం రాష్ట్రాల్లో పెట్టండి. అది చేత కాదు కానీ ఇక్కడ మోడీ ఫోటో పెట్టాలంటారు. వితండవాదాలు చేసుకుంటూ బాగా అలవాటుగా మారింది. అయిన దానికి కాందానికి కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎస్, ప్రభుత్వం నడిపే విధానంలో ఇక్కడ లోపాలు జరిగితే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మాకు బేసుజాలకు పోయేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపే ప్రక్రియలో ఎక్కడ లొసుగులు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రజల ప్రభుత్వం, ఇట్స్ పీపుల్స్ గవర్నమెంట్. ప్రజల ఆభిష్టం మేరకు పనిచేస్తుంది, ప్రజల ఆలోచన మేరకు పనిచేస్తుంది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను బంజీ సంజయ్ గారికి, నిజంగా బీసీ నాయకుడిగా చెప్పుకునే నీవు ఈ కుంటి సాకులు బంద్ చేయి. మైనార్టీలు ఉన్నారు, అక్కడున్నారు, మైనార్టీలు ఉంటే గుజరాత్లో మైనార్టీకి రిజర్వేషన్ ఎందుకు ఇస్తా ఉంది 20-30 ఏళ్ళుగా? ఈ కుంటి సాకులు మానేసి చిత్తశుద్ధి ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది మీకు. మోడీ గారితో సమయం తీసుకోండి, మేము వస్తాం, మా ముఖ్యమంత్రి గారు వస్తారు, మేము వస్తాం, అందరం కలిసిపోదాం. 42% చట్టబద్ధ ఇచ్చే విధంగా 9th షెడ్యూల్లో చేర్చే పని మీరు చేపట్టండి. అదే నాయకత్వం అంటే. నేను మళ్ళీ కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను, రండి, చర్చకు రండి. మీ రాజకీయ జీవితకాలం మీరు తెలంగాణకు చేసిందేమి? మీ బీజేపీ పార్టీ 11 సంవత్సరాలుగా అధికారంలోకి ఉంది. అంతకుముందు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణకు మీరు చేసిందేమి?